కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలేశ్వరంలో షిరిడి నగర్లో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నాయకులు సామంతల సూర్యకుమార్ విచ్చేశారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి స్వాతంత్రోద్యమ పెద్దలకు గాంధీజీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జన్మించిన అనంతరం స్వాతంత్ర ఉద్యమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అహింస సత్యాగ్రహం మార్గాలను ఎంచుకుని హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చందక అప్పారావు, రామ్మోహన్ రావు, తోట వెంకట్రావు, సూర్యనారాయణ, పైలా విజయ్, ఇసనగిరి ప్రసాద్, కొరాడ శ్రీనివాసరావు, అడపా దుర్గారావు, ఎస్ మల్లిబాబు, ఉడతల రమణారావు పాల్గొన్నారు. పెద్దలందరికీ అదేవిధంగా గాంధీ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాంధీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించడం జరిగింది. ఆయన జన్మించిన దగ్గర నుంచి కూడా ఆయన యొక్క జీవితకాలం అంతా కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం విషయంలోనే ఆయన యొక్క జీవితం అంతా కూడా గడపడం జరిగింది. ఆయన ఎంచుకున్నటువంటి మార్గాలు అహింస, ఉప్పు సత్యాగ్రహం, ఇటువంటి కార్యక్రమాల ద్వారానే, అంటే ఎటువంటి హింసకి తావు లేకుండా ఆయన స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన కొద్ది కాలంలోనే, అంటే ఇంచుమించు 1948 జనవరి 30న ఆయన నాథూరామ్ గాడ్సే చేతిలో మరణించడం జరిగింది. అంటే సుమారు 79 సంవత్సరాల వయసులో ఆయన ఇలా మాస్టర్ చేసినట్టు ఏ విధమైన ఓపిక లేని, ఏ విధంగా కూడా ప్రతిఘటించలేనటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ దూరంలో ఆయన షూట్ చేయడం జరిగింది. అంటే ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉందో తెలియదు, కానీ ఆ రోజుల్లోని అయితే కొన్ని విషయాలు చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆయనకి గుర్తుగా ఆయన చనిపోయినటువంటి రోజుని అమరవీర దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మన ఏలేశ్వరంలో మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే చాలా చోట్ల కానీ లేదా చాలా ఊళ్ళో కానీ ప్రత్యేకంగా గాంధీ గారి జయంతి లేదా గాంధీ గారి వర్ధంతులకే గాంధీ గారిని స్మరించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మన ఈ ప్రదేశంలో ఇక్కడ విగ్రహాన్ని పెట్టినటువంటి కోరట అప్పులమావి గారు అవ్వచ్చు, లేదంటే దీన్ని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేస్తున్నటువంటి మన సాక్షి విలేకరి గారు కోర శ్రీనివాస గారు బావగారించడమండి. కేవలం జయంతి వర్ధంతి కార్యక్రమాలప్పుడే కాకుండా సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులు కూడా నిర్ణయగాని విగ్రహాన్ని పెట్టారన్నంత రీతిలో ఇక్కడ విగ్రహాన్ని ఏంటంటే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట అండి, ఎంతో అభిమానం, ఎంతో ఇష్టం ఉంటేనే కానీ అలాంటి పనులు మనం చేయలేమండి. అంటే గాంధీ గారి మీద అంటే మన విగ్రహాన్ని పెట్టేసి చాలా మంది వెళ్ళిపోతుంటారండి. విగ్రహం పెట్టడం కాదండి, విగ్రహం పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం గొప్పతనండి. ఇప్పుడు చెప్తుంటాను, ఆయన కనిపించుంటాం ఏమండి, మనిషి చచ్చిపోతాడే మనిషి ఉంటుంది, కానీ మీ ప్రతిష్టం విగ్రహం మీ వల్ల నాకు, మా ఆవిడికి, మా అబ్బాయికి అందరూ కూడా నీ వల్ల ప్రతిష్ట వచ్చిందండి. ఇలాంటి మాయత్రం పోతుంటాను, ఇప్పుడు కూడా ఎక్కడ కనిపించి నేను వదలను. చేత ఎక్కువ ప్రతిష్ట ఆయన మూలకాలు. ఆయన రూపాయి తీసుకోకుండా రోజు వచ్చి ఖాళీ టైంలో స్కూల్ సెలవుల్లో చేస్తారు. డ్యూటీ నుంచి కూడా ఖాళీ టైంలో వచ్చి రాత్రి పగలు చేసి మనం మామూలు స్కూల్ డ్రైవర్కి వెళ్ళిపోయేవాడు. నిజంగా ఆయన గ్రేట్ కదా. ఎవడు ఇష్టంగా ఎవరు చెప్తారు, ఆయన కూడా గాంధీ గారి ప్రేమ ఏదో మా పూజలను ఏరియాలు ఎక్కడా లేదు. నేను కూడా హైదరాబాద్ జాబ్ చేసి గాంధీ